హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ అన్ని అవుట్ ఆఫ్ 100% 95% అయితే సక్సెస్ఫుల్ అవుతాయండి. 5% వచ్చేసి ఫెయిల్ అవుతాయి. ఆల్మోస్ట్ చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, సెకండ్ సెషన్ థర్డ్ సెషన్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకున్నారు. కానీ వాళ్ళ దాంట్లో ఎందుకు ఫెయిల్ అవుతుంది? ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అంటే ఆల్మోస్ట్ ఏ పర్సన్ అయినా 100% రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ 5% అవుట్ ఆఫ్ 100 లో 95% మాత్రమే గుడ్ రిజల్ట్ వస్తుంది. 5% మాత్రం ఫెయిల్ అవుతుంది. దేని గురించి అంటే దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ యొక్క డోనర్ ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇంకొకటి పోస్ట్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. వాట్ ఎవర్ డాక్టర్ ఈస్ సజెస్టింగ్ యూ, వాట్ ఆర్ డూస్ అండ్ డోంట్స్, యూ హ్యావ్ టు ఫాలో ఇట్ స్ట్రిక్ట్లీ. ఇంకొకటి ప్రోటీన్ డైట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, కానీ మీ బాడీ లోపల వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న ఈవెన్ దట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యువర్ హెయిర్ గ్రోత్ ప్రాపర్లీ అండి. ఇంకొకటి వచ్చేసి ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ హ్యాబిట్ ఆఫ్ కన్స్యూమింగ్ ఆల్కహాల్, స్మోకింగ్, వీళ్ళ దాంట్లో కూడా ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది రిటార్డ్ అయిపోతుంది. సరిగ్గా ప్రాపర్ గా హెయిర్ గ్రోత్ అనేది కూడా అవ్వదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయాలన్నమాట. మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారంటే అట్లీస్ట్ 3 to 6 months వరకు ఫాలో పోస్ట్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ వెరీ స్ట్రిక్ట్లీ. సర్జరీ అయిన తర్వాత కూడా కంపల్సరీ ప్లాస్మా థెరపీ ఈస్ మ్యాండేటరీ అండి ఫర్ వెరీ గుడ్ గ్రోత్, వాల్యూమ్ అండ్ డెన్సిటీ ఆఫ్ ద హెయిర్.